ఊరుకోమ్మా ఊరుకో. ప్రియా ఏంటమ్మా ఇది? నన్ను ఒంటరిదాన్ని చేసి ఎలా వెళ్ళిపోయారండి? ఊరుకోమ్మా, ఊరుకో. పైకి లేమ్మా, ఊరుకోమ్మా ఊరుకో. కానిస్టేబుల్స్, ఏవైనా ఆధారాలుంటే వెతకండి. సార్, క్లూస్ ఏం దొరకలేదు సార్. కానిస్టేబుల్, ఈ శవాలను పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. వీళ్ళకి సంబంధించిన అందరి దగ్గర DNA టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకోండి. అలాగే సార్. ఏమండి, ఎంత పని రమణి గారు, మీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా? నాకు వీళ్ళిద్దరి మీద అనుమానంగా ఉంది సార్. వాళ్ళని అరెస్ట్ చేసి నిజం రాబట్టండి సార్. ఓకే. ఏమండి, మీకెవరి మీద అనుమానం ఉందా? కాలేజీలో ఒక అబ్బాయి వెంట పడుతున్నాడని మా అమ్మాయి నాతో చెప్పేది సార్. నాకెందుకో వాడి మీదే అనుమానం ఉంది సార్. ఆ అబ్బాయి డీటెయిల్స్ చెప్పండి. ప్రియా, 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 లే ప్రియా. ఏంటండి, ఎవరు కావాలి? మీరే కావాలి. ఏంటి? అదే పాండు గారు పంపించారు, డోర్స్ రిపేర్. ఓ, మీరా? రండి. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలని ఉంది. అణుచుకుందామని ఎంత అనుకున్నా నా వల్ల కంట్రోల్ కావట్లేదు. ఏంటండి? మీరు మామూలుగా లేరు, చాలా చాలా అందంగా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఎంతోమందిని చూశాను, కానీ మీలాంటి అందమైన ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే రెప్ప వేయాలని కూడా అనిపించట్లేదు. ఇలా చెప్పినందుకు ఏమీ అనుకోరు కదా? చెడుగా చెప్తే ఏమైనా అనుకుంటారు, కానీ ఇలా చెప్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారా? మీ మాటలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రండి, మీరు రిపేర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అలాగేనండి. రాధగారు, మిమ్మల్ని మీ అందాన్ని ఇంత దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. చల్లని మంచినీళ్ళు ఇస్తారా? మంచినీళ్ళు ఏంటండి, ఏదైనా ఇస్తాను. ఒక్క నిమిషం ఉండండి.
ఇదిగోండి మజ్జిగ. మంచినీళ్ళు అడిగితే మజ్జిగిస్తున్నారేంటండి? మీలాంటి మంచి వాళ్ళకి మంచినీళ్లతో సరిపెట్టడం సరికాదని ఈ మజ్జిగ తెచ్చాను, తాగండి. మీకు దేవుడు అందం మాత్రమే కాదు, మంచి సెన్స్ కూడా ఇచ్చాడు. నాకేమిచ్చాడో తెలియడం లేదు కానీ మీకు మాత్రం మనుషులను మాటలతో హ్యాపీగా ఉంచే టెక్నిక్ మాత్రం ఇచ్చాడు. మీరు నన్ను తిడుతున్నారా, పొగుడుతున్నారా? మీకెలా అనిపిస్తుంది? మీ ముఖంలోని సంతోషం చూస్తుంటే పొగుడుతున్నారనే అనిపిస్తోంది. మీలాగా నా భర్త మాట్లాడితే ఎంత బాగుంటుందో అని చూస్తున్నాను. మీకు నా మాటలు అంత నచ్చితే చెప్పండి, పని అయిపోయాక కూడా రోజు వచ్చి మీతో మాట్లాడతాను. సర్లేండి, ముందు మజ్జిగ తాగి పని చూడండి. నేను ఇప్పటి వరకు ఎంతో మందిని చూశాను, కానీ మీలాంటి అందమైన ఆడపిల్లని ఎప్పుడూ చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే రెప్ప వేయాలని కూడా అనిపించట్లేదు. మిమ్మల్ని, మీ అందాన్ని ఇంత దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. పని అయిపోయాక కూడా రోజు వచ్చి మీతో మాట్లాడతాను. ఏంటి ఏంటి నీళ్ళు నువ్వు నవ్వుకుంటున్నావు? మీకెలాగో జోకులు వేయడం రాదు. నా ఫ్రెండ్ వేసిన జోకులు గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. అది కూడా తప్పేనా? ఏంటండి మళ్ళీ వచ్చారు? మన ఇంట్లో కస్టమర్స్ ఖాతా బుక్ ఒకటి మర్చిపోయాను, దానికోసం వచ్చాను. నువ్వేంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? అబ్బే, రోజులాగే రెడీ అయ్యాను. మీరెప్పుడు ఈవినింగ్ అలసిపోయేస్తారు కదా, అందుకే సరిగా గమనించుండరు. సరేలే. ఏంటండి అలా చూస్తున్నారు? మీరు మామూలుగా రెడీ అయితేనే హీరోయిన్లా ఉంటారు. ఇలా అందంగా రెడీ అయితే అప్సరసలు కూడా మిమ్మల్ని చూసి